Yeah, hello everyone. So in today's session we will see how to create a template in the AutoCAD. ఒక టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. అండ్ హౌ టు క్రియేట్ టెంప్లెట్ అండ్ షీట్స్ మనం వాట్ ఆర్ ద డ్రాయింగ్స్ వి మేడ్, హౌ టు పిట్ ఇట్ ఇన్ ద షీట్. కంట్రోల్ పీ కొట్టి పేజ్ సెటప్ ఆల్రెడీ సెటప్ చేసి ప్రివ్యూ చూస్తే చూడండి హౌ ఇట్ లుక్స్. హౌ టు మేక్ ఏ ప్రాపర్ లేఅవుట్. So next time when we create a new drawing, we don't take default template. We'll take our template, my template as a reference. How to create your own template in the layout. Every time ప్రతి ప్రాజెక్ట్కి మీరు క్రియేట్ చేసుకోకుండా ముందు ఒక ప్రాజెక్ట్ టెంప్లెట్ని ఎలా సెటప్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. Yeah, just get into drawing. And whenever we make a drawing, just ఈ టెంప్లెట్ని మనం ప్రతి డ్రాయింగ్లోనే రీయూజ్ చేయొచ్చు అనమాట. So I'll create a new drawing, just normal template, regular template use చేసుకోండి. Open. First you have to create a block. మీకు బ్లాక్ క్రియేట్ చేయడం కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇన్సర్ట్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ ఒక బ్లాక్ క్రియేట్ చేసుకున్నాను. ఆ బ్లాక్ టెంప్లెట్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. దిస్ ఈజ్ మై బ్లాక్. ఓకేనా? సో బ్లాక్లో మనం ఏమేమి ఇచ్చాం, క్లయింట్ నేమ్, ప్లాట్ సైజ్ అండ్ సమ్ కోఆర్డినేట్స్, ప్రాజెక్ట్ టైటిల్, స్కేల్. డేట్ అనేది గ్రే కలర్లో వస్తుంది అంటే దీన్ని ఏమంటాం, ఫీల్డ్ అంటాం. రిమైనింగ్ మొత్తం మనకి యాట్రిబ్యూట్స్ అనమాట. సో మీరు ఒక నీట్గా ఒక టెంప్లెట్ని ఇలా క్రియేట్ చేసుకుని ర్యాండమ్గా క్రియేట్ చేశాను. దెర్ ఈజ్ నో పర్టికులర్ సైజ్. ఇది ఈ ర్యాండమ్గా చేసిన డ్రాయింగ్ని మన లేఅవుట్లో ఫిట్ చేయాలి. ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మేక్ ఏ బ్లాక్ ఇంపోర్ట్ చేసుకోండి. మీ డ్రాయింగ్లోకి ప్రజెంట్ డ్రాయింగ్లోకి ఇంపోర్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. నా గో టు లేఅవుట్. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని విపోర్ట్ అంటాం కదా, విపోర్ట్ని డిలీట్ చేసి ఈ వైట్ కలర్ స్పేస్ని ప్లాట్ అంటాం, లేఅవుట్. ఈ లేఅవుట్ని మీరు పేజ్ సెటప్ చేయాలి. ఇన్ ద పేజ్ సెటప్ ఆప్షన్ లేఅవుట్ 1ని మాడిఫై చేయండి. ఇక్కడ లేఅవుట్ 1 అంటే మీకు ఇక్కడ లేఅవుట్ 1 లేఅవుట్ 2 రెండు ఉన్నాయి. సో మీ టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి లేఅవుట్ని రిమూవ్ చేసేద్దాం. ఓన్లీ ఒక లేఅవుట్ని ఉంచుకోండి. ఈ లేఅవుట్కి ఒక నేమ్ కూడా ఇవ్వండి ప్రాపర్గా, షీట్ నెంబర్ 1 అని. షీట్ నెంబర్ 1 అని నేమ్ అసైన్ చేశాను. ఈ షీట్ నెంబర్ 1 నాకు ఎలా ఉండాలంటే ప్రాపర్గా ఆ పేజ్ని ఇక్కడ ఫిట్ చేయాలి. సో గో టు పేజ్ సెటప్, షీట్ నెంబర్ 1 ఇప్పుడు మాడిఫై చేయండి. ఫస్ట్ ప్రింటర్ కింద సెలెక్ట్ డ్రాయింగ్ టు పీడిఎఫ్. సో మీరు ఏదైతే డ్రాయింగ్ చేస్తున్నారో ఆ డ్రాయింగ్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. పేపర్ సైజ్లోకి వెళ్ళి సెలెక్ట్ ద ఫుల్ బ్రీడ్ A0, A1, A2, A3, A4. మీకు ఏం షీట్ కావాలో ఆ షీట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ నుండి A4 షీట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. A4లో మీకు 210/297 అంటే పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది. 297/410 అంటే ల్యాండ్స్కేప్ అనమాట. సో నేను పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ప్లాట్ ఏరియా మస్ట్ బి లేఅవుట్ పెట్టండి. ప్లాట్ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ ప్లాట్ స్టైల్ మోనోక్రోమ్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. మోనోక్రోమ్ అంటే బ్లాక్ అండ్ వైట్ అనమాట. ప్లాట్ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మోనోక్రోమ్ సెలెక్ట్ చేసి ఓకే చేసి క్లోజ్ చేయండి. దెన్ వీ హ్యావ్ సెటప్ ఫర్ పేజ్. గో టు పేజ్ సెటప్ మేనేజర్, మాడిఫై. ఫుల్ బిడ్ కాకుండా A4 సెలెక్ట్ చేశాను. ఎక్స్పాండ్. ఇది మీకు ఎలా ఉంటుందంటే మీకు ఒక ఫ్రేమింగ్ ఉంటుంది. ఫుల్ బిడ్ అంటే మనకి ఈ రిఫరెన్స్ ఉండదు. సో ఈ డాషెడ్ లైన్ లోపల ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే ప్రింట్అవుట్లోకి వస్తాయి. మీకు ఏమైనా బౌండరీ కావాలి అన్నప్పుడు వి చూస్ ఎక్స్పాండ్ A4 షీట్స్, ISO స్టాండర్డ్. లేదు ఫుల్ బిడ్ కావాలంటే మీకు ఈ రిఫరెన్స్ అనేది ఉండదు. సో రైట్ నేను ఎక్స్పాండ్ యూజ్ చేసుకున్నాను. మీకు ఎక్స్పాండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫుల్ బ్లీడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ బార్డర్ ఏం అవసరం లేదు అన్నప్పుడు ఫుల్ బ్లీడ్ సెలెక్ట్ చేయండి. బార్డర్ కావాలి అన్నప్పుడు ఎక్స్పాండ్ సెలెక్ట్ చేయండి. సో వీ హ్యావ్ సమ్ బార్డర్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఓకే, ఐ డెంట్ టచ్ అండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం చూస్తున్నాం మనం, హౌ టు కంట్రోల్ ద బార్డర్. ఈ బార్డర్ నాకు ఇంత కావాలి అని ఎలా సెట్ చేసుకుంటాం.
ఓకే, నో నీడ్. సో మీరు ఏం చేయాలి, ప్రింట్ సెలెక్ట్ చేయండి, ఎక్స్పాండ్ A4 షీట్ సెలెక్ట్ చేసి ప్లాట్ ఏరియా ఇచ్చి ప్లాట్ ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసి సెలెక్ట్ ద మోనోక్రోమ్ అండ్ దెన్ ఓకే. క్వాలిటీ ప్రజెంటేషన్ పర్పస్కి 200 DPI పెట్టండి, మ్యాక్సిమం అంటే 200, కస్టమ్ అంటే వీ కెన్ టైప్ ద DPI. నేను ప్రజెంటేషన్ పర్పస్ 200 డిస్ప్లే పిక్చర్ అంటే ఏంటి, PDF జూమ్ అవుతున్నప్పుడు ఎంత క్వాలిటీ కనిపించాలి అనేది క్వాలిటీ అనమాట. సో సత్యం సెలెక్ట్ చేసి జస్ట్ చెక్ ద ప్రివ్యూ, దిస్ ఈజ్ యువర్ ప్రివ్యూ, క్లిక్ ఓకే అండ్ క్లోజ్. డన్. వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్, టేక్ ఏ ఇన్సర్ట్ కమెంట్. ఆల్రెడీ మీరు ఇంపోర్ట్ చేసుకున్న నేమ్ ప్లేట్ని లోడ్ చేసుకోండి. సో ఇది మనం ర్యాండమ్గా క్రియేట్ చేసిన షీట్ని ఇందులో ఫిట్ చేయాలి. ఫిట్ చేయాలంటే మీరు యూజ్ చేసే కమెంట్ స్కేల్, ఎస్సీ స్కేల్, బేస్ పాయింట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత స్కేల్లో వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్డ్ రిఫరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ బేస్ పాయింట్, సెకండ్ బేస్ పాయింట్ క్లిక్ చేయండి, పి ఎంటర్ క్లిక్ చేసి ఈ డాష్ లైన్ లోపల అప్రాక్సిమేట్గా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, ఆర్దో ఆన్, ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చాను. స్కేల్ ఫిట్ అయిందా? సో దిస్ ఈజ్ అవర్ బార్డర్. ఈ బార్డర్ కన్నా కొంచెం పైకి వెళ్ళింది కదా, బ్లాక్ని రైట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ బ్లాక్ ఎడిటర్, స్కేల్ కమెంట్తో స్టిచ్ కమెంట్తో కొంచెం తగ్గించండి, సేవ్ ద చేంజెస్. సో బ్లాక్ అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు మళ్ళీ ఒకసారి సెలెక్ట్ ద బ్లాక్, రైట్ క్లిక్, బ్లాక్ ఎడిటర్, సేవ్ ద చేంజెస్ టు నేమ్ ప్లేట్. ఎస్, ఎనఫ్. ఇలా టెంప్లెట్ని ప్రాపర్గా స్కేల్ చేయాలి. స్కేల్ చేసిన తర్వాత కంట్రోల్ మోడల్ని LIMITS లిమిట్స్ 0,0 ఎంఎంలో ఉంది కాబట్టి 10,000, 10,000 అంటారు, జడ్ అంటారు, ఏ అంటారు, కంట్రోల్ సేవ్. ఇంకా లేయర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే LA అంటారు, క్రియేట్ సమ్ లేయర్స్. ముందుగానే టెంప్లెట్లో లేయర్స్ క్రియేట్ చేయండి. F2 వాల్స్ లేయర్, F2 డోర్ లేయర్, F2 విండో లేయర్, F2 టెక్స్ట్ లేయర్, F2 షార్ట్కట్ టు రీనేమ్ షార్ట్కట్ F2. తర్వాత డైమెన్షన్ లేయర్, ఇంకొక లేయర్ బ్లాక్స్. ఏమైనా కలర్స్ ఇద్దాం అనుకుంటే యూ కెన్ డిఫైన్ సమ్ కలర్స్. జస్ట్ కలర్స్ అనేవి ఆటోకేడ్ వరకే ఉంటుంది. మీ రిమైనింగ్ ప్రింట్అవుట్ చేసినప్పుడు కలర్స్ అనేవి కనబడవు, ఎందుకంటే ప్లాట్ ఆప్షన్స్ అన్నీ మనం మోనోక్రోమ్లో పెట్టాం. మోనోక్రోమ్ అంటే ఇట్ విల్ నాట్ షో ఎనీ కలర్స్. ఇచ్చిన తర్వాత ఎస్, క్లోజ్. ఈవెన్ యూనిట్స్, డెసిమల్, మిల్లీమీటర్స్, టెంప్లెట్కి ఇవన్నీ సెట్ చేయాలి. అండ్ డి అంటే డైమెన్షన్, మాడిఫై, న్యూ, మెయిన్ యూనిట్స్ ఇప్పుడు మిల్లీమీటర్స్లో పెడతా. ఓవరాల్ స్కేల్ 10,000 ఇచ్చా కాబట్టి లైక్ 150. ప్రైమరీ యూనిట్స్ 1, యాంగిల్ ప్రెసిషన్ 1, and arrows I'll select architecture ticks. Okay, set current, close. Now if I create a rectangle at the rate 5,000, 10,000, that enter, DLI double enter. So I need little bit more. Text ni align with dimension line, text color something around grade, fit లో ఓవరాల్ స్కేల్ 300. ఫైన్. సో డిలీట్.
సెటప్ ఎవ్రీథింగ్ ఇన్ ద టెంప్లెట్. యూనిట్స్ కానీ, లిమిట్స్ కానీ, లేయర్స్ కానీ. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎనీ బ్లాక్స్, ముందుగానే బ్లాక్స్ అన్ని లోడ్ చేసుకోండి. వాట్ ఆర్ ద బ్లాక్స్ యూ వాంట్ ఫర్ దిస్ ప్లాన్ పర్పస్ చేసి. నౌ వెన్ వీ సేవింగ్ ద ఫైల్, సేవ్ ఇన్ ద DWT ఫార్మెట్, డ్రాయింగ్ టెంప్లెట్ ఫార్మెట్లో సేవ్ చేయండి. మీ టెంప్లెట్ లొకేషన్ వస్తుంది. సో ఐ హ్యావ్ ఎ టెంప్లెట్, మై టెంప్లెట్ని రీప్లేస్ చేస్తున్నాను. ఎస్, ఐ వాంట్ టు రీప్లేస్. ఓకే. నౌ when I create a new drawing, if I use my template, open, ఆటోమేటిక్గా నాకు లేయర్స్ మెయింటైన్ అవుతాయి అండ్ యూనిట్స్ మిల్లీమీటర్స్లో సెట్ అయి ఉంటాయి. షీట్లోకి వెళ్తే ఈ లేఅవుట్ ఉంటుంది. ఇలా మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనం మోడలింగ్ చేసుకుని ఆ షీట్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేయాలి. రిఫ్లెక్ట్ చేయాలంటే మనకి వ్యూ పోర్ట్స్ అనేవి కావాలి. వ్యూ పోర్ట్స్ నీట్గా డ్రా చేసుకుని ప్రింట్అవుట్ అనేది సెట్ చేస్తాం అన్నమాట. నో సార్, వాట్ ఐ హ్యావ్ డన్, నేను ఈ టెంప్లెట్లో వర్క్ చేయలేదు, నేను ఆల్రెడీ డ్రాయింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఆ డ్రాయింగ్లోకి ఇంపోర్ట్ చేయాలి. అదేంటండి, లైక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+N, నేను ఆటోకే టెంప్లెట్ యూజ్ చేసుకున్నా. మెట్రిక్ యూనిట్స్ మిల్లీమీటర్స్లో ఉన్నాయి. F7 సేవ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అని నేమ్ ఇచ్చి DWG దగ్గర డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాం. నౌ ఐ నీడ్ ఎ డ్రాయింగ్ కదా. ఐ విల్ ఓపెన్ దిస్ ప్లాన్. ఈ ప్లాన్ని నేను కాపీ చేసి శాంపుల్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్లాన్ని నేను లేఅవుట్లో, నాకు లేఅవుట్ లేదు, ఆల్రెడీ నేను వితౌట్ టెంప్లెట్ ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేసాం. నౌ ఈ ప్రాజెక్ట్ని ప్రింట్అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ టెంప్లెట్ కాబట్టి లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రమ్ దిస్ లేఅవుట్, ఈసారి పేజ్ సెటప్ కాకుండా న్యూ ఆప్షన్ ఎక్స్పెండ్ చేస్తే ఫ్రమ్ టెంప్లెట్ అని ఉంటుంది. ఫ్రమ్ టెంప్లెట్ క్లిక్ చేసి సెలెక్ట్ యువర్ టెంప్లెట్. నౌ ఓపెన్ షీట్ 1 సెలెక్ట్. ఆ టెంప్లెట్లో ఉన్న షీట్స్ అన్నీ వస్తే మీకు ఏ షీట్ కావాలో ఆ షీట్ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. అండ్ ఆ టెంప్లెట్లో ఉన్న టెంప్లెట్ ఇక్కడ వచ్చింది చూసారా. నౌ దిస్ ఈజ్ డిలీట్, దిస్ ఈజ్ డిలీట్. ఇలా మనం న్యూలోకి వెళ్ళి ఫ్రమ్ టెంప్లెట్లోకి వెళ్ళి ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్ అనేది ఇక్కడ వస్తుంది. మోడల్ అండ్ టెంప్లెట్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆ మోడల్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఎస్ విపోర్ట్ క్రియేట్ చేసుకుని నీట్గా Z Enter జూమ్ ఆబ్జెక్ట్ స్కేల్ కమెంట్తో స్టెచ్ కమెంట్తో స్టెచ్ దీన్ని కాపీ చేయండి. బికాస్ ఐ హ్యావ్ ఏ సెక్షన్ ఫర్ దిస్ ప్లాన్. ఇలా ఫిట్ చేస్తాం. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే యూ కెన్ అరేంజ్ డీటెయిల్స్ ఇన్ దిస్ వన్. నీట్గా వ్యూస్ డీటెయిల్స్ ఇచ్చి అండ్ ప్రాపర్గా విల్ యాడ్ సమ్ ట్యాగ్స్. Ctrl+3 I'll add tag. I'll add graphics drawing imperial title, view title, ground floor, view number 1. Like this. Copy section A. ఇది AA. ఇలా నీట్గా సెక్షన్ చేస్తాం అండ్ స్పెసిఫై ద పాయింట్. సో ST Enter textile times new Roman, set current, okay, close. All textile will be changed. ATT ED attribute edit, select attribute, sheet number 001,
scale 1:100, project title house project. If you want to know how to create 1200 SFT, how to create attributes, give a comment. I will prepare a session for the attribute. And client name, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓకే చేస్తే ఇట్ విల్ అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ హియర్. ఫర్ మోర్ వాట్సాప్ అప్డేట్స్ జాయిన్ దిస్ నంబర్. Like this. Once you're done, just Control P, preview. You will go with proper desktop sample sheet, save. In the same way, if you make multiple drawings in the same drawing, multiple projects in the same drawing, we can make a batch plot. అంటే నెంబర్ ఆఫ్ షీట్స్ ఒక 10 షీట్స్ని ఒకేసారి మనం ప్రింట్అవుట్ ప్రిపేర్ చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే బ్యాచ్ ప్లాట్ అంటాం. పబ్లిష్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ యూ వాంట్, జస్ట్ గివ్ మీ ఎ కామెంట్, ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. I will try to reply. Understand now? How to create template and how to insert template into existing drawing. మనం ముందే క్రియేట్ చేసుకుని అందులోనే వర్క్ చేస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం ర్యాండమ్గా క్రియేట్ చేస్తాం, దాన్ని ఇందులో ప్రింట్అవుట్ చేయాలి. మనం చేయకపోయినా మన టీమ్ మెంబర్స్ చేస్తారండి. మన టీమ్ మెంబర్స్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి వీ హ్యావ్ టు గైడ్ దెమ్ ప్రాపర్గా గైడ్ చేయాలి. లేదంటే వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్ని మనం ప్రజెంటేషన్ చేస్తామన్నమాట. మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు మనం మాన్యువల్గా షీట్ని ప్రిపేర్ చేసుకుంటాం. ప్రజెంటేషన్ సపరేట్, డ్రాయింగ్ సపరేట్. క్లియరా? ఎస్. థ్యాంక్ యూ.